అయితే ఈ మధ్య రీసెంట్గా శైలజ 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 అనే పాట కొంతమంది ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటుందో చేస్తే మంచి అపరాధం వచ్చింది. మనకు ఆ పాట తెలుసు. శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీకోసం చెయ్యాల ప్రేమ పూజ. దీన్ని జేపీ గారు పాడుతున్నారు. శైలజ 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 గబ్బుదానా నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీకోసం నేను చేయాల ప్రేమ పూజ నా వల్ల కాదమ్మీ. ఇంకా రోసయ్య గారు వచ్చారండి. శైలజ 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 నువ్వెందుకు మారావు శైలజ, నీకోసం నేను చేయాల ప్రేమ పూజ, నాకు పని పాట లేదు అనుకున్నా, ఏం మాట్లాడుతున్నావా, నీకు నాకు పని లేదు పో. అలా ఉంటే మీ వి హనుమంతరావు గారు అయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, శైలజ 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 నీకోసం ప్రేమ పూజ చేసే ఒప్పుకైతే నాకు లేదు, అధిష్టానం కూడా ఒప్పుకోవటం లేదు. ఏ విధంగా అయినా ముందుకు పోవాలి, ఉంటాను ఇక ముచ్చట్లేదు, ఉంటాను బట్టి అని అండి. ప్రకాష్ రాజ్ గారు వేరియేషన్స్ కొన్ని 3 చెప్పి నేను ముగిస్తానండి ఇక తొందరలో. ప్రకాష్ రాజ్ గారు మనందరూ తెలుసు, ఒక్కల్లో రైట్ తప్పురా, చాలా పెద్ద తప్పు, అరే నా దగ్గర కేజీ బంగారం తీసుకెళ్ళి మళ్ళీ కొనుక్కుంటా, నా దగ్గర ₹1,00,00,000 తీసుకెళ్ళి మళ్ళీ సంపాదించుకుంటా. ఇది ఒక వెర్షన్ అండి. పరుగులో ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్తాడు, ఫ్రెండ్స్ ప్రేమించుకున్నారని తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తారా, మహాలక్ష్మి పుట్టిన తర్వాత నేను అన్ని మానేశాను రా, మహాలక్ష్మి అయినా ఎవరికి ఏం తెలియనట్టు అక్కడికి వెళ్ళి లాడ్జీలో పడుకోవాల్సిన అవసరం ఏంట్రా, నా మహాలక్ష్మి నాకు కావాల్సి వచ్చేరా, నా మహాలక్ష్మి నాకు కావాల్సి వచ్చేరా, బంగారు తల్లి మహాలక్ష్మి అని ఇలా ఎన్నో వెర్షన్స్ అండి. అలానే టైటానిక్ అనే సినిమా ఎంతో మంది చూశారు. టైటానిక్ సినిమా ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో డబ్బింగ్ అయింది, రీమేక్ కాలేదు. రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అని మన సినిమా ఆర్టిస్టులు అందరూ ఆలోచించి ట్యాంక్ బండ్లో పెద్ద షిప్ తయారు చేశారు. ఆ షిప్కు తెలుగులో బఠానీ బఠానీ అని పేరు పెట్టారు. ఆ సినిమా హీరోగా ఆలాంధ్ర సోలందగాడైన బాబుమోహన్ గారు నిలబెట్టారు. అనుకోకుండా బాబుమోహన్ గారు నీళ్ళలో పడిపోయారు. అప్పుడు కొండవలస గారు అక్కడ ఉన్న కొంతమంది ఆర్టిస్టులు అడుగుతున్నారు ఎలా ఉంటుంది. ముందుగా కొండవలస గారు, అయ్యయ్యయ్యయ్య లోపల మన బాబు గారు పడిపోయి గిలగిలగిలగిల కొట్టుకులాడుతున్నా, ఏమంటే అంబరీష్ పురి గారు మీరు కాపాడతారా? స్థలం నేను ఇప్పుడు మంత్రాలు చదువుతాను, మీరు నాతో పాటు మంత్రాలు చదవాలి. ఓం భీం బిషా బాబు మోహన్ పైకి రా, ఓం భీం బిషా బాబు మోహన్ పైకి రా. బాబు మోహన్ పైకిరా 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 అంటే పైకి రాడు, డైరెక్ట్ గా పైకే పోతాడు. ఇక్కడ మంత్రాలకు చింతకాలు రావాలి కానీ ఏమంటే కృష్ణరాజు గారు మీరేమైనా కాపాడతారా? ఏట్రా నీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుందారా? ఆ రోజు నీళ్ళలో ఐశ్వర్యరాయ్ పడితే నేను కాపాడుతానంటే నన్ను తోసి నువ్వు కాపాడి, ఇప్పుడు ఈ బాబు మోహన్ పడితే నన్ను కాపాడమంటున్నావురా. అంటే ఐసు నీకు, ఈ నీసుగారు నాకరా, నీ అబ్బ కొబ్బరికాయలు సుబ్బరాడు కత్తందుకో జానకి. అయ్యయ్య ఆ రోజు ఏదో కకృతి పడ్డానికి ఇంకెవరున్నారా? ఏమండి మోహన్ బాబు గారు మీరేమన్నా? అయ్యా నేను ఒకటి వచ్చి అడుగుతాను చెప్పు, నన్ను హీరోగా పెట్టుకుంటే నేనేమన్నా చేసేవాడిని, కానీ బాబుమోహన్ని పెట్టి నువ్వు నన్ను కాపాడమంటే నా వల్ల కాదు. ఆ సాయినాథుడే బాబుమోహన్ని కాపాడాలని కోరుకుంటూ మీ మోహన్ బాబు ఉంటాను బాయ్. ఇలా అంటే ఆఖరికి సుధాకర్ గారు కనపడ్డారండి. సుధాకర్ గారు, ఏమంటే సుధాకర్ గారు మీరేమన్నా? కుయ్యా దిశ అబ్బా బిష నీ ఎక్కబ్బా, ఎవడైనా కామెడీ హీరోని కాపాడుతాడరా? నేను ఒక్క నిమిషం కూడా ఉండండి, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్రాణాలు కాపాడుకోండి హో జబలహాట్ అంటుంటే కృష్ణ గారు ఎదురయ్యారండి. కృష్ణ గారికి విషయం తెలియదు. ఏం సుధాకర్ అక్కడంతా గుంపులుగా ఉన్నారు. కుయ్యా దిశ లోపల నీళ్ళల్లో ఆ రోజు నన్ను పిచ్చకొట్టుడు కొడతావు కదూ, నీ పని చెప్తానండు. లోపల నీళ్ళల్లో దీపిక పదుకొని పడింది సార్, నేను కాపాడుతానంటే నేను కాపాడుతాను, అందరూ తన్నుకులాడి చేస్తున్నారు జంబల్హాట్. లోపల నీళ్ళలో దీపిక పదుకొని పడిందా? నిలబడి పడాల్సింది, నేనే దూకి కాపాడుతాను. ఒక 10 నిమిషాల టైం అయిపోయింది. కృష్ణ గారు బాబు మోహన్ గారు తడిసిన బట్టలతో పైకి వస్తున్నారు. కృష్ణ గారిని అందరూ పొగిడేస్తున్నారు. చాలా బాగా కాపాడావు, నీకు నేను మంత్రాలు నేర్పిస్తాను. నాకు మంత్రాలొద్దు, యంత్రాలొద్దు. సుధాకర్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి సార్. ఎందుకంటే లోపల నీళ్ళలో బాబు మోహన్ పడితే దీపిక పదుకొని పడిందని అబద్ధం చెప్పాడు. ఆ తొందరలో నా కీత వచ్చారాదని ఆలోచించకుండా లోపలగా దూకాను. లోపల బాబు మోహన్ లేకపోతే నేనేమైపోయి ఉన్నామని తెలుసా? ఏటే
బామ్మోనికి ఈతొచ్చా? బామ్మోనికి ఈతొస్తే పైకి రావచ్చు కదా, ఎందుకు మమ్మల్ని టెన్షన్ పెట్టు? అన్నా చెప్పన్నా. లోపల 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 నేను నీటి పందులతో ఆడుకుంటున్నానమ్మా. అనవసరంగా కృష్ణ గారు వచ్చారు, అందుకే పైకి తెచ్చాను. పుచ్చికి ఎందుకు ఏమిటి ఎలా ఉంటానన్నయ్య అని ఇలా చేసుకోవచ్చండి. ఆఖరిగా మీకోసం శ్రీహరి గారు వాయిస్ ఇమిటేట్ చేస్తాను. శ్రీహరి గారు ఇందాక నాగార్జున గారు చెప్పిన డైలాగ్ శ్రీహరి గారు చెప్తున్నారు. శివాని మా ఫ్రెండ్ అన్నది ఎలా ఉంటుంది? శివాని మా ఫ్రెండ్ రా, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు రా. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు రా. బక్క చిక్కిపోయి, ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి, దేవదాసు వాళ్ళకం ఎందుకురా అంటే నేను దేవిదాసు కావటం వల్ల అంటూ ఏడ్చాడు రా. అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. ఉంటాను మీ శ్రీహరి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సార్. నాకు ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న ఎన్జేటీఏ వారికి, అలానే వాసు గారికి, ఇక్కడ అమెరికాలో ఎన్నో షోస్ ఇస్తున్నాను ముందుకు తీసుకెళ్తున్న అశోక్ భట్టి గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ మీ ఇమిటేషన్ రాజు. థ్యాంక్ యూ. అసలు మేము కొంతమందిని ఇక్కడ మన సినీ సితారల్ని ఇక్కడ తీసుకొచ్చామనుకుంటే ఇమిటేషన్ రాజు గారు అసలు టాలీవుడ్ మొత్తాన్ని ఇక్కడ దించేశారు. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఇమిటేషన్ రాజు గారు. హ్యాట్స్ ఆఫ్ అండి. బాగా నవ్వుల జల్లులు కురిపించారు. ఇక బోళా శంకరుణ్ణి తలుచుకుంటూ భో శంభో అంటూ కూచిపూడి నృత్య ప్రదర్శన మీ ముందుకు తీసుకురాబోతున్నారు ప్రియా భార్గవ. ప్రియా సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్వాతి అట్లూరి గారి శిష్యురాలు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ప్రియా భార్గవ.
వండర్ఫుల్ తల్లి, వెరీ 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 వెల్ పర్ఫామ్. అసలు ఆ చిన్నారికి భానుప్రియ గారి ముందు ఈ నృత్య ప్రదర్శన చేయడం అన్నది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ద పేరెంట్స్ ఆర్ టు బి వెరీ ప్రౌడ్ టు అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ పుట్టింగ్ టుగెదర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్.